ఈ నెల 5 నుండి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ జయప్రద తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1532 పరీక్షా కేంద్రాల్లో 9,96,971 మంది ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి పరీక్షలు. పరీక్షల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్న ఇంటర్ బోర్డు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ జయప్రదతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. విద్యార్థులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఆ దగ్గర నుండి కూడా ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద ఉన్నాం. ఇందులో మొత్తం సీసీ కెమెరాల ద్వారా ప్రతి ఎగ్జామ్ సెంటర్ వద్ద ఉన్న సీసీ కెమెరాలు అరేంజ్ చేసి అక్కడ ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యార్థులకు సంబంధించి కావచ్చు, ఇటు పరీక్ష కేంద్రానికి వచ్చి కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇక్కడ నుంచి కూడా మానిటర్ చేస్తారు. ఇక్కడ నుంచి కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం ఇంటర్మీడియట్ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ జయప్రద గారు ఉన్నారు. వారిని అడుగుదాం. మేడం చెప్పండి, ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు? మొత్తం మనకు 1532 సెంటర్లు అండి. అన్ని సెంటర్లకు కూడా మనము ఈసారి సీసీ కెమెరాలు అనేది కొత్తగా పెట్టి ఇంటిగ్రేట్ చేశాము హెడ్ ఆఫీస్కి. ఇంతకు ముందు కూడా ఉన్నాయి, కాకపోతే ఇంటిగ్రేట్ అవ్వలేదు. ఈసారి ఇంటిగ్రేట్ చేస్తూ మనం పర్యవేక్షిస్తున్నాము. టోటల్గా ఉన్న సెంటర్లకు అన్నిటికీ కూడా ఈసారి ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ ఇంకొంచెం ఎక్కువ పెంచేసి పెట్టాము. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రతి ఇయర్ ఇలాంటి ఇబ్బందులు లేకుండానే జరిగాయి. గత 2-3 ఇయర్స్ తీసుకున్నా. ఇప్పుడు ఈ ఇయర్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరగడానికి ఇంకొన్ని కొత్త చర్యలు తీసుకున్నామండి. సో అన్ని సెంటర్స్ కూడా ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ అండ్ విత్ ఆల్ సిఎస్, డిఓస్ అండ్ క్వశ్చన్ పేపర్లు కూడా ఎక్కడైతే స్టోరేజ్ పాయింట్స్ ఉన్నాయో మనకు పోలీస్ స్టేషన్స్ అన్నిటికీ నిన్న మొన్న పంపించడం జరిగింది. ఎంతమంది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి మొత్తం ఎంతమంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు? వారికి సంబంధించి ఇటు ఆల్ టికెట్లు అన్ని డౌన్లోడ్ అయ్యాయి. ఎట్లా ఉంది సార్? మనకు ఈ 1532 సెంటర్లలో టోటల్ గా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి 9,971 స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో అందరికీ కూడా హాల్ టికెట్స్ ఇష్యూ చేసేసాము. అండ్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా పిల్లలు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఏ చిన్న వాళ్ళ కంప్లైంట్స్ ఉన్నా హాల్ టికెట్ లో ఈసారి మనము సెంట్రల్ కంట్రోల్ రూమ్ నంబర్ ఇచ్చాము, అలాగే స్టేట్ కంట్రోల్ రూమ్ ఇచ్చాము, డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ నంబర్ కూడా ఇచ్చామండి. ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు ఎప్పుడైనా సరే కాల్ చేయొచ్చు. సంబంధించి టైమింగ్స్ ఏమున్నాయి? ఒక్క నిమిషం నిబంధనలు అలాంటి ఏమన్నా ఉన్నాయా మేడం? సార్ లేదండి, మనకు 9 గంటల నుంచి 12 గంటల వరకు యాక్చువల్ ఎగ్జామ్. కానీ పిల్లలందరూ కూడా 1 గంట ముందే ఉండాలని కోరుకుంటున్నాము. ముందుగా ఉంటే వాళ్ళు 8:30కే అలౌ చేస్తారు లోపలికి, ఎగ్జామినేషన్ హాల్లోకి. అలౌ చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి ఆన్సర్ బుక్ కానివ్వండి, లేకపోతే ఓఎంఆర్ బార్కోడ్ కానివ్వండి, చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఉన్న సిలబస్ ని చక్కగా చదువుకొని మంచిగా తిని నిద్రపోయి టెన్షన్ లేకుండా, ఒత్తిడి లేకుండా రాయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇది మొత్తంగా చూసినట్టయితే మార్చి 5 నుంచి జరగబోయే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. అంతేకాకుండా ప్రతి ఎగ్జామ్ సెంటర్ నుంచి కూడా దాదాపు ఒక 3 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము. ఇది మొత్తం కూడా హైదరాబాద్లోని కేంద్రం ఇంటర్మీడియట్ బోర్డుకు కూడా కనెక్ట్ చేయబడుతుంది. ఎలాంటి విద్యార్థులకు సంబంధించి ఎలాంటి యాక్టివిటీ జరిగిన ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడ చూడవచ్చు కూడా అంతే చెప్తున్నారు. పిల్లలు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎగ్జామ్స్ అన్ని మంచిగా రాయాలని కూడా కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ జయప్రద గారు చెప్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో మహేష్ న్యూస్, హైదరాబాద్.